వైష్ణవి. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ అని చెప్పి హెచ్ఎస్ వడ్లమూపూరు. ఈరోజు నేను చేయబోయే ప్రయోగం ద్రావణాలను ఉపయోగించడం. ద్రావణం అంటే ద్రావిణి ప్లస్ ద్రావిత సమ్మేళనాన్ని ద్రావణం అంటారు. ఓకే. ద్రావిణి అనగా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది, ద్రావితం అనగా తక్కువ పరిమాణంలో ఉంటుంది. సో ఇక్కడ ద్రావణం అంటే ఏమేమి వస్తాయి? ద్రావితము, సో ఈ ద్రావితము మరియు ద్రావణుల సమ్మేళనాన్ని ఏమంటాం మనము? ద్రావణం అంటాం. సో ద్రావణం ఉండే మేజర్ భాగాలు రెండు, ద్రావణి మరియు ద్రావితం. సో ఇక్కడ మనము ద్రావణి మరియు ద్రావితం గురించి చిన్న యాక్టివిటీ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నావు? ఉప్పు, నీరు, చక్కెర, నీరు, బురుగు పొడి, నీరు, శుద్ధ పొడి, నీరు, ఇసుక, నీరు, ముగ్గు పిండి, నీరు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తావు? సార్ ఈ ఉప్పుని ఈ వాటర్లో కలుపుతారు సార్. సో ఇక్కడ ఉప్పు నీటిలో కలిపి కరిగింది చూడండి. కరిగినప్పుడు ఏర్పడిన దాన్ని ఏమంటాము? ఉప్పు ద్రావణము అంటాం. ఉప్పు చూడండి కరిగిపోయిందా లేదా? సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము? ఉప్పు ద్రావణం. దీంట్లో ద్రావణి ఏది తీసుకున్నాం, ద్రావితంగా ఏం తీసుకున్నాము? ఓకే. నెక్స్ట్ రెండోది చక్కెర సార్. చక్కెర. చూడండి చక్కెర కరిగిందా? కరిగింది. సో అది ఏర్పడింది ఏంటది? చక్కెర ద్రావణం. ఎత్తి చూపించమ్మా. ఓకే. నెక్స్ట్ కొద్దిగా సరే కాఫీ పొడి వేసి చూడండి, కలుపు. కరిగిందా? ఓకే. కరిగింది. నెక్స్ట్ శుద్ధ పొడి నీటిలో వేసి కలిపింది. కరిగిందా చూడండి. కింద అవశేషం కనిపిస్తుందా? ఓకే. సరే నెక్స్ట్ ఇసుక చూడండి. ఇసుక కరిగిందా? కరగలేదు. నెక్స్ట్ ముగ్గు పిండి సార్. కరగలేదు, అడబెట్టినాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ ద్రావణాలే అవుతాయా? అవుతాయి. కాకపోతే ఇలా పూర్తిగా కరిగిన వాటిని ఏమంటారు తెలుసా? పూర్తిగా కరిగిన వాటిని. మరి ఇక్కడ కరగకుండా మిగిలిన వాటివి సజాతీయ ద్రావణాల్లో ఒకసారి కరిగిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనము వడగట్టి వేరు చేయొచ్చా? సో
సజాతీయ ద్రావణం మళ్ళీ మనము మామూలు పద్ధతుల ద్వారా సపరేట్ చేయొచ్చు. మరి ఇక్కడ చూడండి, ఇసుకే తీసుకున్నాం, ఇసుక నీరు. ఇది ద్రావణం, కాకపోతే ఇదేం ద్రావణము? విజాతీయ ద్రావణం. ఏం ద్రావణము? దీంట్లో మనం ఇసుకను సపరేట్ చేయొచ్చా? దాన్ని సపరేట్ చేయడానికి మనము వడపోత కాగితాన్ని ఉపయోగిస్తాం. దేని ఉపయోగిస్తాము? వడపోత కాగితం దాన్ని సపరేట్ చేయొచ్చు లేదు చూడండి ఒకసారి. దానికి ఇదేంటిది? లొడిగి. ఓకే, దీంట్లో చూడండి ఫిల్టర్ పేపర్ మనము సింపుల్గా ఇలా పెట్టుకునేస్తాం. దీంతో మనము ఈ విజాతీయ ద్రావణాన్ని సపరేట్ చేయొచ్చో లేదో చూద్దాం. పోయినా వాటర్ అది పోయి మొత్తం చూడండి, ఇసుక ఏమైనా వస్తుంది దాంట్లోంచి? చూడండి, ఇక్కడ సపరేట్ అవుతుందా లేదా? ఇవి ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇసుక అంతా ఈ ఫిల్టర్ పేపర్ మీద పేరుకోబోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాము, ఈ నీటిలో నుంచి ఇసుకని వేరు చేయగలం. ఇలా వేరు చేయగే వాటిని అలా చేయలేనివన్నీ కూడాను. దీని నుంచి మనం ఇసుకని ఉప్పుని మళ్ళీ తీసుకురాగలుగుతామా? సో ఇది మన ద్రావణాల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే.